తాను చనిపోయి నలుగురికి ప్రాణం పోయటం చాలా అరుదు, కానీ అదే మహాకార్యం. తల్లిదండ్రుల ఔదార్యంతో విశాఖ జిల్లాలో ఇలాంటి మహోన్నత కార్యాన్నే చేశాడు ఓ ఇంటర్ విద్యార్థి. పట్టుమని 25 ఏళ్లు నిండక ముందే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి 7గురికి ప్రాణదానం చేశాడు. ఈ ఫోటోలోని యువకుడి పేరు మండల హరినాథ్. చదువులో చురుకైన విద్యార్థి. పోలీస్ కావాలన్నది ఆకాంక్ష. అదే లక్ష్యాన్ని కుటుంబ సభ్యులతోనే కాదు, చుట్టుపక్కల ఉండే స్నేహితులు ఆప్తులతోనూ ఎప్పుడూ చెబుతుండేవాడు. కానీ హరి ఆకాంక్ష తీరకముందే లారీ రూపంలో వచ్చిన మృత్యువు అతన్ని మింగేసింది. ఈ నెల 21న దసరా పండుగ కోసం పూజ సామాగ్రి తెచ్చేందుకు ఓ చిన్న మోపెడ్ మీద వెళ్లిన హరినాథ్ తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. రాంగ్ రూట్ లో వచ్చిన లారీ ఢీకొట్టడంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇండస్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 2 రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. అవయవాలన్నీ బాగున్నా బ్రెయిన్ పనిచేయకపోవడాన్ని గుర్తించిన మేనమామ హరినాథ్ తల్లికి పరిస్థితి వివరించాడు. అవయవ దానం పట్ల అవగాహన కల్పించారు. దీంతో తల్లి పుష్పలత ఆర్గాన్ డొనేషన్ కి అంగీకరించి జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా కుమారుడి గుండె, 2 కళ్ళు, కిడ్నీలు, కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకొచ్చారు. బాబు ఎలాగా దక్కలేదండి. 10 మందిలో మాకు ఆ బాబు కనిపిస్తాడు, 10 మందికి ఉపయోగపడతాడు అన్న ఉద్దేశంతో మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం డిస్కస్ చేసుకొని చేస్తున్నామండి. అంతేగాని మాకు ఎటువంటి ఫోర్స్ కానీ ఎవరు కూడా మాకు ప్రమేయం చేయలేదు. మేము అందరం మాట్లాడుకొని చేస్తున్నాము. ఈ మంచి కార్యక్రమం ఇది నలుగురికి ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నామండి. హరినాథ్ గుండెను చెన్నై ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతికి, కాలేయం ఓ కిడ్నీను విశాఖ కేర్కి, మరో కిడ్నీను మణిపాల్ ఆసుపత్రికి, 2 కళ్లను మహసిన్ ఐ బ్యాంకుకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తీసుకెళ్లేందుకు చెన్నై వైద్య బృందం ప్రత్యేక విమానంతో నగరానికి చేరుకుంది. హార్ట్ ఏమో ఫోర్టిస్ హాస్పిటల్ చెన్నైకి షిఫ్ట్ చేస్తున్నాము. ప్రయారిటీ ఫస్ట్ హార్ట్ ఉంటుంది, ఎందుకంటే తక్కువ సమయంలో చేరాలి కాబట్టి. లివరును ఒక కిడ్నీ మన కేర్ హాస్పిటల్స్ విశాఖపట్నంలో అమరుస్తున్నారు. ఒక కిడ్నీ ఏమో మా హాస్పిటల్లో ఉన్న క్రానిక్ పేషెంట్కి అమరుస్తున్నాం. కళ్ళు మౌసిన్ ఐ బ్యాంక్ ద్వారా వివిధ పేషెంట్లకి అమర్చడానికి చేస్తాం. అంది వస్తున్న కొడుకు కళ్ళ ఎదుటే జీవన్ మరణం పొందడంతో ఆ కన్న తల్లి కంటనీరు ఆగటం లేదు. ఆ మాతృమూర్తిని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. జనరల్ డెస్క్ సాక్షి న్యూస్.